టీటీడీ సభ్యుడిగా మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజును ప్రభుత్వం నియమించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా టీటీడీ బోర్డు సభ్యులు నియమించింది. వెంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యే రాజు ధన్యవాదాలు తెలిపారు. సామాన్య భక్తులను భగవంతుడికి దగ్గరగా చేసేందుకు ప్రయత్నిస్తామంటున్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజుతో మా కరెస్పాండెంట్ నాగేంద్ర ఫేస్ టు ఫేస్. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి టీటీడీ బోర్డు మెంబర్గా ఎంతోమంది కావాలనుకుంటారు, ఎంతోమంది ఆకాంక్ష, కోరిక, అభిలాష. అయితే ఉమ్మడి అనంతపురం జిల్లా మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు ఆ వరం దక్కిందని చెప్పొచ్చు. ఇప్పుడు రాజు మనతో పాటు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. రాజు, మీరు టీటీడీ బోర్డు మెంబర్గా అయ్యారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ 9 తరఫున మీకు శుభాకాంక్షలు. అలాగే మీరు బోర్డు మెంబర్ అయిన తర్వాత ఎలాంటి సూచనలు, సలహాలు టీటీడీ బోర్డుకి ఇవ్వదలిచారు? కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో సేవ చేసేటువంటి అవకాశాన్ని ఆ భగవంతుడు, తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, నారా లోకేష్ గారి సహకారంతో నాకు ఈ అవకాశం రావడం జరిగింది. గత ప్రభుత్వంలో టీటీడీని భ్రష్టు పట్టించడం జరిగింది. లడ్డు విషయంలో కానీ, ప్రసాదం విషయంలో కానీ అనేక రకాలుగా అది ఆదాయ వనరులుగా తిరుమలని ఎన్నుకోవడం జరిగింది గత ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీని ప్రక్షాళన చేసే క్రమంలో భాగంగా అనేక చర్యలు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు టీటీడీ బోర్డుని ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తూ సామాన్య భక్తుల్ని భగవంతుని దగ్గర చేసేటువంటి ప్రక్రియని మొదలు పెడతాం. బిఆర్ నాయుడు గారు కానీ 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండి అనేక పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి బిఆర్ నాయుడు గారు. కేవలం వెంకటేశ్వర స్వామికి సేవ చేయాలనే సంకల్పంతో చైర్మన్ అయినటువంటి వ్యక్తి. గత 5 ఏళ్లలో టీటీడీ బోర్డు చేసిన వ్యవహారాల వల్ల ప్రపంచవ్యాప్తంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ ప్రభావం అనేది పూర్తిగా ఇప్పుడున్న కమిటీ పైన ఎక్కువ ఉంటుంది. గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి, వాటిపైన కూడా విచారణ జరిపే ఆలోచనతో కమిటీకి ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు టీటీడీని ప్రక్షాళన చేయడమే కాకుండా గతంలో జరిగినటువంటి అవినీతిని కూడా బయటికి తీసుకొస్తాం, భక్తులకి చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. అక్కడ అవసరాలు, సదుపాయాలు భక్తులకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా తీసుకొస్తాం. ముఖ్యంగా చెప్పండి, టీటీడీ పట్ల ఇంతకుముందు ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడు భక్తుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంటే అవినీతి మరకలు అనేది టీటీడీ బోర్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో, ఆ రోజు అధికారులు ఉన్నారో ప్రతి ఒక్కరిపైన పూర్తిగా పడ్డాయి. ఇప్పుడు వాటిని ప్రక్షాళన చేస్తూ ఏ విధంగా భక్తుల మనోభావాలను కాపాడగలుగుతారు? మీరు ఏ విధంగా ట్రస్ట్ సభ్యులుగా ముందుకు సలహాలు, సూచనలు ఇవి ముందుకు పోతారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి తన మతాన్ని ప్రేమిస్తూ ఇతర మతాలని గౌరవించేటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా తిరుమల లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాలు కానీ, లేదా ఇతర మతాలకు సంబంధించినటువంటి చర్చిలు కానీ, మసీదులు కానీ గౌరవించబడతాయి, అభివృద్ధి చెందుతాయి. అన్ని మతాల భక్తుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఆ ముఖ్యమంత్రి నడుచుకుంటారు. అయితే గత ముఖ్యమంత్రి అన్య మతస్థుడై ఉండడం, హిందూ దేవుళ్ళ మీద కానీ, తిరుమల మీద కానీ కేవలం అది ఆదాయ వనరుగా చూడడం అనేది చాలా దారుణం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్వతహాగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన ఏ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నా వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కార్యక్రమాన్ని మొదలుపెట్టేటువంటి భక్తుడు కాబట్టి తన మతాన్ని ఎంత ప్రేమిస్తాడో, తన దేవుళ్ళని ఎంత పూజిస్తాడో, ఇతర మతాలని కూడా గౌరవించేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా తిరుమల గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాక్రాంతాలు కానీ, అవినీతి కానీ అవేవి లేకుండా చంద్రబాబు నాయుడు గారి మార్కు పరిపాలన ఉండబోతాం. ముఖ్యంగా చెప్పండి, అనంతపురం జిల్లాలో చాలా చోట్ల ఇప్పటికి కూడా దళితులకు చాలా గుళ్ళలో ప్రవేశం లేదు. చాలా చోట్ల అక్కడక్కడ చిన్న చిన్నపాటి గొడవలు కూడా జరుగుతున్నాయి. గతంలో కూడా మీరు ఎంఆర్పిఎస్లో ఉన్నప్పుడు చూశారు. చాలా దాదాపు 2 దశాబ్దాలుగా మీరు వీటిపైన పోరాడారు కూడా. అయితే మీరు దీన్ని పూర్తిగా అనంతపురం జిల్లాలో టీటీడీ తరఫున ఉన్నటువంటి ఇక్కడ ఏవైతే టెంపుల్స్ ఉన్నాయో మొత్తం వాటిని టీటీడీ తరఫున ఏ రకంగా మీరు అభివృద్ధి చేస్తారు? ఒకటి. అలాగే రెండవది, దళితులు రంగప్రవేశానికి గుళ్ళలకు ఏ విధంగా మీరు చర్యలు చేపడతారు? గతంలో 20 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం ఆ విధమైనటువంటి ప్రక్రియ గ్రామాల్లో ఉండేది. ఇప్పుడు పూర్తిగా రూపు మాపిందని చెప్పలేం, కానీ దాదాపు 90% ఆలయ ప్రవేశాలు కానీ ఇలాంటి వివక్షత లేదని అనుకుంటా ఉన్నా. ఖచ్చితంగా 25-30 సంవత్సరాల క్రితం మా గ్రామంలో నేను కూడా ఆ వివక్షతను అనుభవించినటువంటి వ్యక్తిని. అయితే తిరుమల లాంటి పుణ్యక్షేత్రాల్లో కానీ, లేదా
చదువుకున్నటువంటి సంఖ్య పెరిగినటువంటి గ్రామాల్లో కానీ అగ్రకులాలు కానీ లేదా దళితులు కానీ అటువంటి భేదాభిప్రాయాలు లేకుండా ఈరోజు గ్రామాల్లో కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంది. ఖచ్చితంగా అలాంటి గ్రామాలు ఏవైనా ఉండి మా దృష్టికి వస్తే ఖచ్చితంగా అన్ని వర్గాలని సమన్వయం చేసి ఆ సమస్యని పరిష్కరిస్తాం. టీటీడీ బోర్డు ద్వారా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్న టెంపుల్స్ ఏ విధంగా అభివృద్ధి చేయగలనుకుంటున్నారు? ఇక నాకు పూర్తిగా వాటి మీద అవగాహన లేదన్న. ఖచ్చితంగా టీటీడీ నుంచి మా జిల్లాలో ఏ రకంగా ఏ ప్రాంతానికి ఏ దేవాలయానికి ఏం అవసరమో ఏమి చేయగలుగుతాము ఇవన్నీ పూర్తిగా తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా టీటీడీ నుంచి అనంతపురం ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి దేవాలయాలకు కానీ లేదా టీటీడీ కళ్యాణ మండపాలు కానీ విశ్రాంతి భవనాలు కానీ ఏమి చేయగలిగితే అవి ఖచ్చితంగా చేస్తాం. థ్యాంక్ యూ రాజు. మొత్తం ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడ కానీ దళితుల పట్ల వివక్ష అయితే లేదు. గత 25 సంవత్సరాల క్రితం తాను కూడా వివక్షత అయితే గురయ్యాను, అయితే ఇప్పుడైతే ఆ పరిస్థితులు లేవంటున్నారు. అలాగే టీటీడీ తరఫున అనంతపురం జిల్లాకు సంబంధించి దేవాలయాలు ఉన్నాయి, ఆ దేవాలయాలు టీటీడీ తరఫున మొత్తం అవగాహన ఏర్పాటు చేసుకొని ఖచ్చితంగా దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో నాగేందర్ రెడ్డి, ప్రైమ్ 9 న్యూస్, అనంతపూర్.